టీవీఎస్ అపాచేది క్లచ్ ప్లేట్ కాకుండా క్లచ్ ప్లేట్ అసెంబ్లీ మొత్తం కాలిపోతే ఎంత అమౌంట్ అవుతుంది ఏమని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లాగినా అరిగిపోతే మీకు బండి అస్సలు పికప్ రాదు, ఎంత ఎక్సలేటర్ ఇచ్చినా కూడా బండి ముందుకు పోదనమాట. ఇది క్లచ్ హబ్ ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా అరిగిపోయిందో మీరే బాగా డీటెయిల్గా చూడండి. గుంత పడిపోయింది, లైట్గా బ్లాక్ కలర్ గీత కనొస్తుంది కదా, అది మొత్తం రాసుకొని మొత్తం గుంత పడిపోయింది అనమాట. ఇది ఒక సర్టన్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇట్లా అవుతుంది. కొన్నిసార్లు మన డ్రైవింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది క్లచ్ హబ్ అనమాట. 398 రూపాయలు అయితే ఎంఆర్పి ఉంది, కొత్త స్టాక్ అయ్యేది. ఇది క్లచ్ ప్లేట్లు 999 అయితే రేట్ ఎంఆర్పి అయితే ఉంది ఫ్రెండ్స్. 5 వస్తాయి అనమాట, దీంట్లో మొత్తం సెట్ ఉంటుంది. ఈ 2024ది. ఇది క్లచ్ వచ్చేసి ప్రెషర్ ప్లేట్ అనమాట. ఇది 204 రూపాయలు అయితే ఉంది. ఇది క్లచ్ స్టీల్ ప్లేట్లు, ఇది వచ్చేసి 254 రూపాయలు అయితే ఉన్నాయి. అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఏమేమి వచ్చినాయి ఎట్లా ఉంటుంది అనేది. సో ఇది క్లచ్ హబ్ అనమాట, కొత్తది. ఇది ఈయన అరిగిపోతే మీరు క్లచ్ ప్లేట్ వేసి కూడా లాభం ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే క్లచ్ ప్లేట్ వేసిన వెంటనే అరిగిపోతాయి అనమాట. అది క్లచ్ సెంటర్ అరిగిపోయి ఉంటుంది కాబట్టి ఇది కూడా అప్ అండ్ డౌన్ కొట్టేస్తుంది. సో మీరు వేపించేటప్పుడు అంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, క్లచ్ ప్లేట్ అసెంబ్లీయే వేపియండి. సో ఇది 5 క్లచ్ ప్లేట్లు అనమాట. ఇది క్లచ్ ప్రెషర్ ప్లేటు. సో ఇది ప్రెషర్ ప్లేట్ అనేది అల్యూమినియం ఉంటుంది, స్టీల్ ప్లేట్ అనేది ఇది సపరేట్ ఫ్రెండ్స్. సో చాలామంది ఉత్త క్లచ్ ప్లేట్లు వేసుకుంటే సరిపోతాయని అనుకుంటున్నారు, కానీ ఈ విధంగా అరిగిపోయినప్పుడైతే ఖచ్చితంగా మనము క్లచ్ ప్లేట్ అసెంబ్లీయే వేయాలి. ఏది మనం నార్మల్ క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్ వేసి అస్సలు లాభం ఉండదు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.